సుఖినో భవంతు. ఈరోజు క్లాసు మైండ్ అండ్ సోల్ అని వేదాంత మహర్షి గారు యూట్యూబ్లో ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు. దానికి భావానువాదంగా మనం ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకుందాం. సబ్జెక్టు చాలా క్లిష్టమైంది. ముందు రోజు సమావేశానికి మీరు కొద్దిమంది అటెండ్ అయ్యారు. ఈరోజు చాలామంది వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 1, 2, 3 సార్లు వినాలి దీన్ని. మీరు అట్లా వింటేనే కానీ మీకు పూర్తిగా అవగాహన అవ్వదు. తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా మానవుని శరీరము భౌతిక నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాలి. శరీరంలో జీవశక్తి పరమాణువులుగా ఉంటుంది. పరమాణువుల్లో కాన్షియస్నెస్ చైతన్యవంతంగా ఉంటుంది. కాన్షియస్నెస్ నిశ్చలమైన బిందువు వలె ప్రతి చిన్న పరమాణువుల్లో ఉంటుంది. ఈ 3 అంశాలు మీ అందరి హృదయంలో పూర్తిగా చిత్రీకరించుకోవాలి. ముందుగా శరీరంలోని ప్రాణశక్తి పరమాణువులు ఆత్మభ్రమణం వలన వాటి నుండి వెలువడే కాంత తరంగాల్ని జీవకాంతం అంటారు. అదే రకంగా విశ్వంలో కూడా శక్తి పరమాణువులు ఉంటాయి. వాటికి ప్రదక్షిణలు ఉంటాయి. వాటి నుంచి వెలువడే కాంతాలని విశ్వకాంతం అంటారు. కాన్షియస్నెస్ అనే జ్ఞానం వ్యాపనాల ద్వారా శరీరంలో అన్ని కార్యక్రమాలు తనే నిర్వర్తిస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకుంటే ముందు మనం చెప్పుకునే సబ్జెక్టు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ సోల్ అని అన్నారు. మళ్ళీ దీన్నే కాన్షియస్నెస్ని, ఈ సోల్ అనబడే కాన్షియస్నెస్ని మరియు ప్రాణశక్తి యొక్క శక్తిని, గొప్పతనాన్ని, సమర్థతని, పొటెన్షియల్ని గుర్తించగలిగితే దానికి మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేనని చెప్తున్నారు. ఎనర్జీ అనబడే ఈ శక్తి కణం లోపల ఫ్రాక్షనల్గా ఉన్నటువంటి శక్తి భగవంతుడని పిలువబడే ఆల్మైటీ యొక్క గొప్ప విశ్వవ్యాప్త శక్తి. ఆ కాన్షియస్నెస్ అంత పొటెన్షియల్గా ఉంటుంది అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి కాబట్టి అది. దీన్ని ఏ రకంగా పోలుస్తున్నారంటే సముద్రంలోని అలలాగా ఈ శక్తి కణము శుద్ధ పరువైలులో కదలాడే గొప్ప శక్తి. శక్తి కణము భగవంతుని తన్మార్పుగా ఏర్పడిన గొప్ప శక్తిగా గుర్తించాలి. శక్తి కణము ఆత్మపరీక్షలు చేస్తూ శుద్ధ బైలు అందే ఉంటుంది. శుద్ధ బైలు నుంచే ఆవిష్కరించబడింది. శక్తి కణానికి భ్రమణం ఉంది కదా, ఆత్మప్రదర్శన భ్రమణము ఉండబట్టే దానికి శక్తి అనే ఒక పేరు వచ్చింది. శుద్ధ బైలు నుండి వెలువడినటువంటి చిన్న అంశంగా ప్రదర్శనలో ఉన్న శక్తియే శక్తి పరమాణువుగా మనం గుర్తించాలి. జీవకాంత విశ్వకాంతముల నుండి వెలువడే అలలకి క్లాష్ అనబడే ఒక రాపిడి ఉంటుంది. ఆ రాపిడి వలన పరావర్తనం చెందుతాయి, వక్రీభవనం చెందుతాయి, చొచ్చుకొని పోవుట అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. రెంటి మధ్య తిరిగాడే ఒక స్వభావం కూడా ఉంటుంది. ఈ 5 అంశాలు కూడా జీవకాంత విశ్వకాంత అలల రాపిడి వలన ఏర్పడినవే. శక్తి కణంట దాని ఆవిర్భావానికి మొదలుగా ఎన్నో మిలియన్స్ అండ్ ఇయర్స్లో జరిగిన అనేక తన్మార్పులు, రాపిడిలు వలన ఏర్పడిన ముద్రలన్నీ శక్తి కణంలో నిక్షిప్తంగా ఉంటాయి. శక్తి కణానికి ఉన్నటువంటి ఈ హోల్డింగ్ కెపాసిటీ, ప్రింటింగ్ కెపాసిటీని బట్టి ఈ ముద్రలు అనేకంగా శక్తి కణంలో ఉంటాయని చెప్తున్నారు. ఇటువంటి శక్తి కణమే
పరిణామ క్రమంలో అనేక మార్పులకి గురి అయ్యి మానవుడి వరకు వ్యాపించి మానవ శరీర నిర్మాణంలో కూడా ప్రాణం రూపంలో అదే ఉంది. కాబట్టి త్రూఅవుట్ ద జనరేషన్స్ శక్తి కణం తయారైన మొదటి నుంచి కూడా విశ్వంలో జరుగుతున్న అనేక మార్పులు అన్నీ కూడా శక్తి కణంలోనే నిక్షిప్తంగా ఉండి అవన్నీ కూడా మానవుని ప్రాణానికి అందుతున్నాయి అనే ఒక సత్యాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. తర్వాత యూనివర్సల్ వేవ్ సిస్టమ్ చెప్తున్నారు. శక్తి కణంలో కానీ అణువుల్లో కానీ ఎటువంటి ముద్రలు ఉన్నాయో ఆ ముద్రకు సంబంధించినటువంటి స్వభావాలు ఉన్నాయో అవన్నీ కూడా విశ్వంలో జరుగుతున్న అనేక తన్మార్పుల వల్ల ఏర్పడినవే. ఈ రకంగా లైఫ్ ఎనర్జీ అనబడే శక్తి కణం నుంచి వస్తున్న ఒకలాంటి శక్తి విశ్వంలో జరుగుతున్న అన్ని కదలికలు, శక్తులు, మార్పులు తనలో ముద్రల వల్లే కలిగి ఉంది. ఇవన్నీ కూడా విశ్వ రహస్యాలు అని చెప్తున్నారు మహర్షి గారు ఇక్కడ. శక్తి కణము తనలోని అన్ని లక్షణాలని, ముద్రల్ని తన వ్యాపనాల ద్వారా విశ్వమంతటా వ్యాపింపచేస్తూ ఉంటుంది. ఈ రకంగా విశ్వంలోని అనేక తన్మార్పులు, అక్కడ జరుగుతున్న అనేక రహస్యాలు అన్నీ కూడా శక్తి కణంలో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎట్లా చెప్తున్నారంటే అది ఒక యూనివర్సల్ కంప్యూటర్ అంటున్నారు. ఇది మనం తెలుగులో చెప్పుకోవాలంటే అది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఎంత కంటికి మనసుకి అందినటువంటి ఆ చిన్నారి శక్తి కణము భగవంతుని తన్మార్పుగా మొదట్లో ఏర్పడింది. దానిలో జనరేషన్స్ జరుగుతున్న కొద్దీ అక్కడ జరుగుతున్న మార్పులు విశ్వంలో ఈ పరిణామ క్రమంలో ఉన్నటువంటి అనేక జీవరాశులు వాటిల్లో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా ముద్రల వలె దానిలో ఎలా పొందుపరచబడ్డాయి అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయము. విశ్వంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన శక్తి ఈ శక్తి కణమే. దీన్ని ఏమన్నారు? డివైన్ ఫోర్స్ అని కూడా అంటారు. ఇదే లైఫ్ ఫోర్స్ అన్నమాట. ఇదే ప్రాణం, మన అందరిలో ఉన్న ప్రాణం ఇదే. ఈ శక్తి కణములే అణువులుగా మారి, అణువులు పంచభూతములుగా మారి మానవ శరీర నిర్మాణంలో కూడా ప్రాణశక్తి కణాలలాగా అమరి ఉన్నాయి. అదే రకంగా మనము అంతరిక్ష గ్రహముల నుండి కూడా వాటి రేడియేషన్స్ ద్వారా వాటి స్వభావాలు, లక్షణాలు కూడా మనం అందుకుంటున్నాం. ఇంకా అంతేకాదు, మన భూమి మీద మన సాటి మానవులు ఎంతమందో ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన తరంగాలు కూడా అవి మంచివైనా చెడువైనా కూడా అట్లా అందుతూనే ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా మనకు అందుతూ ఉంటాయి. ఈ రకంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విశ్వం అన్నమాట. ఇది ఈ విశ్వం మొత్తం ఒక ప్యాకేజీ, అంటే ఒక కట్ అన్నమాట. అలా కనుక ఊహిస్తే విశ్వాన్ని మొత్తాన్ని కలిపి సముద్రంతో పోలుస్తున్నారు. భూమి మీద ఉన్న మనల్ని ఆ సముద్రంలో ఉన్న నీటిలో ఒక చిన్న నీటి బిందువు అంత ఉంటాం అని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఫంక్షన్గా మైండ్ అనబడే మనసు కూడా తయారవుతుంది. ఇది కూడా ఈ విశ్వకాంతాల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. దాని ద్వారా, తన్మార్పు ద్వారా, అట్లాగే మానవుడి శరీరంలో జీవకాంతంగా ఉన్నటువంటి ప్రాణశక్తి తరంగాల యొక్క తన్మార్పుగా ఏర్పడినటువంటిది. మనస్సు అనబడే ఈ మైండ్లో దానిలో విజ్డమ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ కూడా లైఫ్ ఫోర్స్ అనబడే శక్తి కణం నుంచి వస్తున్న జీవకాంతరాల తన్మార్పుగా మానవుడిలో ఏర్పడుతున్నవే.
ప్రాణశక్తి కణానికి దాని లోపల ఉన్న శక్తికి ఉన్న గొప్ప విలువైన స్వభావ లక్షణాలే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నవి. ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ అనే చైతన్యం చేత కండిషన్ అయి ఉంటాయి, అంటే బందీలై ఉంటాయి. శక్తి కణంలో ఉన్న గొప్ప యొక్క విలువలు స్వభావాలన్నీ కూడా దానిలోనే ఇమిడిపోయి దాని క్యారెక్టర్లో ఒక భాగంగా బందీగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఫోర్స్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్స్ ఆర్ కాన్షియస్నెస్ అనమాట. కాన్షియస్నెస్ అంటే చైతన్యము. ఈ ప్రాణశక్తి కణానికి కానీ ప్రాణశక్తికి కానీ దానిలో ఉన్న క్వాలిటీ క్యారెక్టరు, ఆ ప్రాణశక్తి కణంలో ఏ ఏ ముద్రల రూపంలో ఎన్ని రకాల మార్పులతో చేర్పులతో ప్రాణశక్తి కణం విశ్వమంతా ప్రయాణించి ఆ జనరేషన్స్ కదా అనేక జీవుల్లో ఉన్నటువంటి ప్రభావాలు క్యారెక్టర్స్ కూడా తనతో తెచ్చుకుని ఇన్ని రకాల ముద్రలతో కిందకి మానవుడి వరకు దిగి వచ్చినటువంటి ఈ ఈ శక్తి కణం దానిలో ఉన్న అనేక స్వభావాల తాలూకు ముద్రలు, వీటిని ఈ శక్తి కణంలో ఉన్న ఈ గొప్ప ముద్రల తాలూకు పూర్తి శక్తి కణాన్ని కాన్షియస్నెస్ మరియు చైతన్యము అన్నారు. ఇదే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇదే శక్తి కణాన్ని కాన్షియస్నెస్ని సోల్ అని కూడా అంటారు. సోల్ అంటే ఏంటి? ఈ కాన్షియస్నెస్సే, ఈ శక్తి కణమే. అది భగవంతుడు మనకందరికీ అందించిన ఒక అపురూపమైన నిధి. అదే కాన్షియస్నెస్ చైతన్యము. ఇంతవరకు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పిందే కొద్దిగా ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే శుద్ధ బయలు యొక్క తన్మార్పుగా ఏర్పడిన శక్తి కణము యొక్క ఆత్మ ప్రదర్శనల వలన మానవుడిలో ఏర్పడుతున్నటువంటి ఈ కాంతాలని అన్నీ కూడా శరీరంలో ఇంటెన్సిఫై ఉంటాయి. వాటిని జీవకాంతంగా చెప్పారు. అట్లాగే శరీర బాహ్య ప్రపంచంలో కూడా బాహ్యావరణలో కూడా శక్తి పరమాణువులు ఉంటాయి. వాటికి కూడా అణువులు అవి అన్నీ కలిసి అణువులుగా ఏర్పడతాయి. వీటి చలనం అనబడే ప్రదర్శన వల్ల కూడా అక్కడి నుంచి వెలువడుతున్న కాంతాలని విశ్వకాంతం అన్నారు. ఇప్పుడు బయో అంటే ఏంటో చెప్తున్నారు. బయోమాగ్నెటిజం అన్నారు కదా జీవకాంతాన్ని. విశ్వంలో ఉన్న విశ్వకాంతాన్ని, కాంతశక్తిని విశ్వకాంతం అన్నారు. ఇవన్నీ మ్యాగ్నెటిక్ పవర్స్, ఎలక్ట్రిక్ పవర్స్ అన్నమాట. ఇంత గొప్ప జీవకాంతం అనబడే ప్రాణము ఉంది బయోమాగ్నెటిజం అన్నారు. కాబట్టి ఆ బయో అనే మాటకి సరైన అర్థం ఏంటంటే ప్రాణమే. అది మనలో ఉన్న ప్రాణమే బయో. ఆ బయోని బయోమాగ్నెటిజం అన్నారు. బయోమాగ్నెటిజమే జీవకాంతం. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇంతవరకు తెలియజేసిన ఉపన్యాసంలో బయో అంటే ప్రాణమని, కాన్షియస్నెస్ అంటే చైతన్యమని, అది చిన్న ఫ్రాక్షన్గా మనకు అందిందని, బాడీ అంటే మన శరీరం అని, బాహ్య శరీర నిర్మాణం అని, లైఫ్ ఫోర్స్ అంటే ఆ శరీరంలో ఉన్న ప్రాణశక్తి అని. ఈ నాలుగింటిని కొంచెం మనం ఇప్పుడు అర్థం చేసుకునే ఉంటాము అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ మహర్షి వ్యక్తం చేస్తున్నారు. లైఫ్ ఫోర్స్లోని జ్ఞానాన్ని కాన్షియస్నెస్ లేదా చైతన్యం అంటారు. ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం ఏంటంటే ఇంద్రియానుభూతులతో కండిషన్ అయిపోయి ఉంటుంది. కండిషన్ అయిపోయడం అంటే బందీగా ఉంటుంది అనమాట, ముడిపడి ఉంటుంది. భగవంతుడిదే కాన్షియస్నెస్, భగవంతుడి నుంచి వచ్చిన శక్తే, భగవంతుడి జ్ఞానమే. అది మనం నిర్వచించి చెప్పలేనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి నాలెడ్జ్. అంత గొప్ప జ్ఞానము మానవ శరీరంలో శక్తి కణంలో ఉండి మనకు అందింది. కానీ ఇది ఏమవుతుందంటే ఇంద్రియాలు ఉన్నాయి మనకి, 5 ఇంద్రియాల ద్వారా మనం చేస్తున్న పనులకి అది చిక్కుముడియల్లే లోపల ఉండి పైనంతా ఈ ఇంద్రియాల అనుభూతులన్నీ ఒక కవరల్లే దాన్ని మూసేసి ఆ కాన్షియస్నెస్ పడే జ్ఞానము కండిషన్ అయిపోయి ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఈ కాన్షియస్నెస్ చాలా విలువైనది, ఘనమైనది, భగవంతుని యొక్క అంశము. అయినా కూడా శరీరంలోని ఇంద్రియాలు ఉంటాయి కదా, వాటి అనుభూతులకి అన్నింటికి కూడా కండిషన్ అయిపోయి ఉంటుంది అని చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ వరకు చెప్పిన తర్వాత మళ్ళీ మన శరీరాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇంతవరకు సోల్ అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఏంటి, జీవకాంతం ఏంటి, విశ్వకాంతం ఏంటి, లైఫ్ ఫోర్స్ ఏంటి, ఇవన్నీ మనకి వివరంగా చెప్పారు.
సోల్ని గురించి తెలుసుకున్నాము అని ఒక కంక్లూషన్కి రావడం. ఇక్కడ వరకు సోల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కాన్షియస్నెస్ సోల్ అని. ఆ ప్రాణశక్తి పరమాణువుల లోపల ఉన్నటువంటి భగవదంశమే సోల్ అని, బయో అనబడే ప్రాణమే సోల్ అని. కాబట్టి సోల్ అనేది, ఆత్మ అనేది లేదా కాన్షియస్నెస్ అది శరీరంలో లేని చోటంటో ఎక్కడ లేదనమాట. అది కణాల్లో ఉంది, అణువుల్లో ఉంది, ప్రాణశక్తిలో ఉంది. ప్రతి చిన్నారి ప్రాణశక్తి కణంలో కేంద్రంలో నిశ్చలమైన బిందువుగా కాన్షియస్నెస్ లేదా చైతన్యంగా అమరి ఉంది. శరీరం అంతా ఇటువంటి కణాల చేత నిర్మించబడింది కాబట్టి ప్రతి కణంలోనూ కాన్షియస్నెస్ పడే జ్ఞానం ఉంది. అదే సోలు, అదే ఆత్మ, అదే కాన్షియస్నెస్, అదే చైతన్యము, అదే భగవదంశము. దాన్ని సోల్ అని, ఆత్మ అని తెలుసుకోండి మీరు. తర్వాత ఇంకా మైండ్ గురించి మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన శరీరాన్ని మనం ఇక్కడ పరికించుకోమంటున్నారు. శరీరం అనేక కణాల చేత నిర్మించబడి ఉంది. అన్ని కణాలు కూడా మాలిక్యూల్స్ చేత నిర్మితమై ఉంటాయి. మాలిక్యూల్స్ అన్నీ కూడా అణువుల చేత నిర్మితమై ఉంటాయి. అణువులన్నీ శక్తి కణాల చేత నిర్మించబడి ఉన్నాయి. శక్తి కణాలే ప్రాణశక్తి కణాల రూపంలో మానవ శరీరంలో ఉండి అవి ఒక ధ్రువాకర్షణగా అమరి ఉంటాయి. ధ్రువాకర్షణ అంటే ఒక చిన్న అయస్కాంత ముక్కకి అనేక సూదులు, గుండు సూదులు తగిలిస్తే ఒకదాని తర్వాత ఒకటిగా వేలాడుతూ ఉంటాయి. ఆ రకంగా శక్తి కణాలు జీవకాంతమనే ఒక అయస్కాంత శక్తి సహాయంతో ఒకదానితో ఒకటి అతుకుబడి వేలాడుతూ ఉంటాయి అని శరీర నిర్మాణాన్ని తెలియజేశారు. మన మానవ శరీరం అంతా కూడా ఒక అయస్కాంత క్షేత్రం అని చెప్పి, ఎక్కడైతే ఈ శక్తి కణాలు అన్నీ కూడా ఒక వర్తులాకారంగా అంటే ఒక సర్క్యూట్లో అమరి ఉంటాయో అక్కడ ప్రవహిస్తున్నటువంటి గొప్ప శక్తియే ప్రాణి అన్నమాట. ప్రాణి ఆవిర్భావం ఆ సర్క్యూట్ వల్లనే ఏర్పడింది. కాంతశక్తి తరంగాలు, వాటి నుండి ఏర్పడే కాంతశక్తి తన్మార్పుగా స్పర్శ, శబ్ద, రస, రూప, గంధాలుగా ఏర్పడుతున్నాయి. మన ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ మనకి స్పర్శ పనిచేయడం, కళ్ళు పనిచేయడం, చెవి పనిచేయడం, ముక్కు పనిచేయడం, నాలిక పనిచేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చెవి, ముక్కు, నాలిక, చెవులు గ్రహిస్తున్నటువంటి గ్రహణ శక్తులన్నీ కూడా ఒక ఫీలింగ్ అన్నమాట, ఒక అనుభూతి వల్లే ఉంటుంది. ఆ అనుభూతి మైండ్ అని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత మైండ్ గురించి వివరంగా పార్ట్ 2లో తెలియజేస్తారు. ఆ భాగంలోకి వెళ్లే ముందు మనం ఇక్కడ శక్తి కణానికి ఉన్న గొప్పతనాన్ని ఒక్క నిమిషము వివరంగా తెలుసుకుందాము. శక్తి కణం అన్నది భగవంతుని యొక్క మొదటి తన్మార్పుగా ఏర్పడింది. భగవస్థితి నుంచి దానికి 4 వైపుల నుంచి ఒత్తిడి లభించడం వల్ల అది ఒకలాంటి భ్రమణంకు గురవుతుంది. ఆ భ్రమణమే శక్తి. ఆ శక్తి చలనశక్తి. ఇటువంటి చలనశక్తిలో ఉన్నటువంటి పరమాణువు యొక్క కేంద్రములో చలనరహిత బిందువు ఒకటి ఉంది. అదే బ్రహ్మమని, ఆల్మైటీ అని, భగవంతుడని చెప్పబడుతోంది. దీనిని శివం అని కూడా అంటారు. చలనరహితమైనటువంటి బిందువు, చలనంలో ఉన్న శక్తి కణము రెంటినీ కలిపి శివశక్తి స్వరూపాలుగా చెప్తారు. ఇదే మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు మనకు తెలియచేస్తున్నటువంటి అర్ధనారీశ్వర తత్వము. ఆది పరాశక్తిగా శివశక్తి స్వరూపంగా ఈ శక్తి కణమే యావత్ సృష్టిని ఈ విశ్వంలో చేస్తోంది అనే ఒక సత్యాన్ని గ్రహించి ఈ ఉపన్యాసాన్ని ముగించేద్దాము. పార్ట్ 2 మైండ్లోకి తర్వాత ప్రవేశిస్తాము. సుఖినో భవంతు.